చాలా సంవత్సరాల క్రితం ఉజ్జయిని అనే మహానగరంలో ధైర్యం, జ్ఞానం, న్యాయం కలిగిన ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు విక్రమార్కుడు. ప్రజలందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు. ఎందుకంటే విక్రమార్కుడు ఎప్పుడూ ధర్మం కోసం నిలబడేవాడు. ఒకరోజు రాజభవనానికి ఒక వృద్ధ తపస్వి వచ్చాడు. ఆ తపస్వి రాజు ముందు నిలబడి ఇలా అన్నాడు. మహారాజా, అడవిలో ఒక చెట్టుపై బేతాళమనే భయంకరమైన ఆత్మ ఉంది. దానిని మీరు తీసుకుని రావాలి. రాజా విక్రమార్కుడు ధైర్యంగా చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు. ధర్మం కోసమైతే నేను ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను. ఆ రాత్రే విక్రమార్కుడు తన ఖడ్గం తీసుకొని అడవిలో బయలుదేరాడు. అది చాలా భయంకరమైన అడవి. చుట్టూ చీకటి, గాలికి ఊగే చెట్లు. కానీ విక్రమార్కుడు ధైర్యం మాత్రం తగ్గలేదు. రాజు అడవిలో అలా నడుస్తూ ఉండగా కొంతసేపటికి అతను ఒక పెద్ద చెట్టు దగ్గరకు చేరాడు. ఆ చెట్టు కొమ్మపై ఒక భయంకరమైన శరీరం తలక్రిందులుగా వేలాడుతూ కనిపించింది. అదే బేతాళం. ఆ బేతాళాన్ని చూసిన విక్రమార్కుడు ఎలాంటి భయం లేకుండా చెట్టెక్కి బేతాళాన్ని పట్టుకొని తన భుజంపై వేసుకున్నాడు. ఓ రాజా విక్రమార్క, నేను నీకొక కథ చెబుతాను. ఆ కథకు సరైన సమాధానం చెప్పగలిగితే నీవు నిజమైన జ్ఞాని అని నొప్పుకుంటాను. అలా బేతాళం ఒక రాజకుమారి గురించి కథ చెప్పడం ప్రారంభించింది. ఒక పట్టణంలో ధర్మసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సుందరి అనే కూతురు ఉంది. ఆమె చాలా తెలివైనది, అందమైనది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒకరోజు 3 యువకులు వచ్చారు. ఒకరోజు సుందరి అలా అడవిలోకి వెళ్ళింది. అప్పుడు ఒక రాక్షసుడు ఆమెను వెంబడించి చంపేశాడు. ఆ తర్వాత ఆ వార్త విని ఆ 3 యువకులు చాలా బాధపడ్డారు. మొదటి యువకుడు ఆమె ఎముకలను జాగ్రత్తగా దాచుకున్నాడు. రెండవ యువకుడు బూడిదను సేకరించాడు. మూడవ యువకుడు ఒక మహామంత్రాన్ని నేర్చుకొని ఆమెను మళ్ళీ బ్రతికించాడు. ఇప్పుడు 3 యువకులు ఆమె నా భార్య కావాలి అంటే ఆమె నా భార్య కావాలి అని తగులాడుకున్నారు. అప్పుడు బేతాళుడు విక్రమార్కుణ్ణి చూసి ఇలా అన్నాడు. రాజా, చెప్పు, ఈ 3లో ఎవరు సుందరిని పెళ్లి చేసుకోవాలి? అప్పుడు విక్రమార్కుడు కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఆమెను మళ్ళీ బ్రతికించిన యువకుడు ఆమెకు తండ్రి లాంటివాడు. ఎందుకంటే అతడే ఆమెకి జీవితం ఇచ్చాడు. ఎముకలు కాపాడిన యువకుడు కుమారుడు లాంటివాడు. కానీ ఆమె బూడిదను ఎంతో ప్రేమతో కాపాడని యువకుడు ఆమెను నిజంగా ప్రేమించాడు. కాబట్టి సుందరిని పెళ్లి చేసుకోవాల్సింది అతడే అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళం పెద్దగా నవ్వింది. రాజా, నీవు మళ్ళీ సరైన సమాధానం చెప్పావు అని చెప్పి ఒక్కసారిగా విక్రమార్కుడి భుజం నుంచి ఎగిరి మళ్ళీ ఆ చెట్టుపైనే వేలాడిపోయింది. విక్రమార్కుడు మాత్రం నిరుత్సాహపడలేదు. మళ్ళీ ధైర్యంగా చెట్టు వైపు నడిచాడు. అలా బేతాళం ప్రశ్న అడగడం, విక్రమార్కుడు దానికి సరైన సమాధానం చెప్పడం, మరలా బేతాళం వెళ్ళి చెట్టును వేలాడడం ఇదే కొనసాగింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, ధైర్యం, జ్ఞానం, సహనం ఉన్నవారే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.